అయోగ్యులుగా చూసినప్పటికీ యేసుక్రీస్తు మిమ్మల్ని ఎలా ఉంటే అలా అంగీకరిస్తాడు. మీ జీవితాల్ని ఆనందంతో నింపుతాడు. బహుశా మనలో ఏ ఒక్కరూ ఎన్నడూ ఎదుర్కోనంత మోసాన్ని మరియు తిరస్కారాన్ని ఎల్లం ఎదుర్కొన్నాడు. వెనకబడిన కుటుంబంలో పుట్టిన ఎల్లం తన తోటి వారి మధ్య ప్రజాదరణ పొందాలనుకున్నాడు. తన కలను నిజం చేసుకోవడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరకు తప్పించుకొని తిరగాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నాడు. అసలు ఇంతకీ ఏమైందో ఇప్పుడు చూద్దాం. నా మిత్రుడు కల్వాల రాములను వాళ్ళు దారుణంగా కాల్చేసి ఆ చేతులు కాళ్ళు నరికేస్తే అది చిత్రాన్ని నేను చూసి తట్టుకోలేక అయ్యో అంతవరకు భయం పెరిగినటువంటి నా జీవితంలో ఒక భయం వచ్చేసి నేను బ్రతకాలని ప్రాణ భయంతో నిరాశనైపోయి నేను పరిగెత్తుతూ ఉన్నాను. ఓ గిరిజన కుటుంబంలో పుట్టిన ఎల్లంకు బాగా ప్రజాదరణ పొందాలనే ఆశ ఉండేది. అయితే దానికోసం ఆయన ప్రమాదకరమైన మార్గాలను ఎంచుకున్నాడు. గతంలో మేము ఎవరినైతే హత్య కావించబడ్డారో ఆయన ఒక పెద్ద పేరు మోసినటువంటి గుండా, అంత పెద్ద వ్యక్తిని హత్య చేసినటువంటి వారు వచ్చారని మమ్మల్ని చూడడానికి తండోపతండాలుగా వచ్చేసి ఒక పెద్ద హీరోని మేము హతమార్చినామంటేటువంటి ఒక ఫీలింగు, మేము ఒక రాజుల్లాగా ఫీల్ అయ్యేటటువంటి విధంగా మాకు అనిపించింది. 1988లో ఎల్లం సుగుణను పెళ్లి చేసుకున్నాక ఓ రాడికల్ గ్రూప్ లో న్యాయ సలహాదారునిగా కూడా చేరాడు. భూస్వాముల దగ్గర ఉన్నటువంటి తుపాకులను అవి ఎత్తుకెళ్లి దళానికి అప్పచెప్పి దళం యొక్క భూస్వాముల గురించి, పార్టీల యొక్క జీతగాల గురించి, రైతు కూలి సంఘాల యొక్క స్థాపన గురించి నేను చురుకుగా కార్యక్రమాలు చేసేటువంటి వాడిని. ఆ గ్రూప్ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమైన ఎల్లంకు కుటుంబం కోసం సమయం ఉండేది కాదు. నేనే వారానికి ఒకసారి వచ్చి రాత్రి వేళ 11 గంటలకు వచ్చేసి నేను సిగ్నల్తో ఆమెను తీసుకొని వెళ్ళి మరి ఫారెస్ట్లోనికి, చెరుకు తోటలోనికి తీసుకెళ్ళి నేను కాపురం అలా చేశాను. ఎప్పుడు కూడా నేను ఇంట్లో కాపురం మా ఆవిడతో చేయలేదు. ఆమెకు ప్రేమను పంచలేదు, కానీ మాత్రం శారీరక కోరికలు తీర్చుకోవడానికి మాత్రం నేను వాడుకునేవాడి. చంపుతామనే బెదిరింపులు వచ్చినా కూడా ఎల్లం ఆ గ్రూప్ కోసం రేయింబవళ్లు పనిచేసేవాడు. అప్పుడు ఓ రాత్రి ఏదైతే వేరే వర్గం వారు నన్ను దండెత్తి చంపడానికి వస్తే ఆ విషయం మాకు తెలిసిన నేను మిత్రులందరినీ ఆ విధంగానే ఉంచినాం. ఉదయకాలంలో ఇక్కడ నా మిత్రుడైన కల్వాల రాములు ఆయన దున్నుకోవడానికని వెళ్ళి ఆయన ఒక మాట అన్నాడు, నువ్వు బాగా పిరికిగా ఉన్నావు, నీ కొరకు నేను చచ్చిపోతా, నడువు పోదామని చెప్పి అందరూ వెళ్తే నేను కూడా వెళ్ళి ఇంటికి వెళ్ళాను. అదే సమయంలో గ్రామం అంతా కూడా అటాక్ చేసేసి మహిళలను, యువకులను విపరీతంగా కొడుతూ ఎవరు కూడా కాలకృత్యాలు తీర్చుకోకుండా బయటకు వెళ్ళారంటే గ్రామంలో ఒక భయంకరమైనటువంటి వాతావరణం ఉంది. అప్పటికే తుపాకీతో కల్వాల రామును కాల్ చేసినారు. ఆ అరుపులు నాకు వినబడ్డాయి. నేను కూడా పరిగెత్తి మా ఇంటి వైపు పరిగెత్తి నేనున్నాను. మృత్యుముఖంలోకి వెళ్లిన ఎల్లం హఠాత్తుగా యేసుక్రీస్తుకు ప్రార్థన చేయాలనుకున్నాడు. యేసుప్రభు గురించి గతంలో నేను విన్నాను. మరి అదేవిధంగా నేను రైలు కట్ట మీదకి వెళ్తుండగా నన్ను ఎవడు విడిపించగలడానికి ఒక కరపత్రికను కూడా నేను చదివినాను. అది కొన్ని రోజులు నా జేబులోనే ఉండే, అది బాగుండే, దాన్ని సంఖ్యలు బంధించినట్టు అదే చిన్నట్టు ఉండే. ఆ టైంలో నన్ను ఎవడు విడిపించగలరంటే ఆ పాయింట్ నాకు జ్ఞాపకం వచ్చేసి, యేసయ్య నువ్వు దేవుని అయితే, నీకు శక్తి ఉంటే, నీకు బలం ఉంటే నన్ను ఎన్కౌంటర్ నుంచి బ్రతికించు, నా జీవితాంతం కూడా నీ పూజ చేస్తా, నేను నమ్ముకుంటా అనేటటువంటిది నేను మొక్కడం ప్రారంభించడం. వచ్చినటువంటి వారికి కనిపించకుండా దేవుడు అద్భుతంగా నన్ను తప్పించాడు ఆ ఎన్కౌంటర్. అందరూ చనిపోయాడనుకున్న ఎల్లం అజ్ఞాతంలోకి వెళ్లి నల్గొండలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేయడం మొదలుపెట్టాడు. అందులో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి భోజనానికి తమ ఇంటికి పిలిచినప్పుడు ఆ ఇంట్లో భోజనం చేస్తుండగా మరి నేను తర్వాత యేసుప్రభుని మర్చిపోయినా ఆమె తమ సాక్ష్యం చెప్తుంది, నా భర్త భయంకరమైన తాగుబోతు, నన్ను హింసించేటటువంటి వాడు. అలాంటి సమయంలో మేము యేసుప్రభుని నమ్ముకున్నాం. యేసుప్రభు నమ్ముకుంటే అన్న మా బతుకు మారిపోయింది, మా భర్త మారిపోయిండు అన్న వెంటనే నా కళ్ళల్లో నుండి నీళ్ళు వచ్చేస్తున్నాయి. నిజంగా నా జీవితంలో చేసినటువంటి ఆ మేలు గుర్తుకొచ్చేసి నేను తట్టుకోలేకపోతే ఏడుస్తుంటే అన్న నీ దండం పెడతాను, ఈ దేవుడిని బ్రతికించే దేవుడు, ఏ పోలీసు నిన్ను ఏం చేయలేరు, నువ్వు వెళ్ళి నీ ఇంటికి వెళ్ళు, నువ్వు సాక్షిగా ఉండు. తన భార్యను కలవడానికి ఎల్లం తన గ్రామానికి వెళ్ళినప్పుడు తన కుటుంబంలో జరిగిన ఓ అద్భుతాన్ని విన్నాడు. అయ్యా నువ్వు చనిపోయినవు ఎలా అంటే అని చెప్పేసి, పర్లేదు అంటున్న సమయంలో మనకు కూడా కొడుకు పుట్టిండు, కొడుకు చనిపోయిండు, కానీ యేసు దేవుడు మన కొడుకును
బ్రతికించినంటే నా కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి. నా జీవితంలో దేవుడు అద్భుతం చేస్తున్నాను. వెంటనే దుఃఖం వచ్చేసింది. అదే రాత్రి ఒకరి చేతులు పెట్టుకొని మళ్ళా యేసు దేవునికి మేము మొక్కి, యేసయ్యా నీ పని మేము చేస్తాం, నువ్వు మాకు కావాలి అని ఒక తీర్మానం చేసుకున్నాం. ఎల్లం గ్రూపును వదిలిపెట్టి ప్రభుత్వానికి లొంగిపోయాడు. బైబిల్ చదువుతూ యేసు గురించి తెలుసుకోవడంలో సమయాన్ని గడిపాడు. ఆ తర్వాత దోమకొండలో తనను సేవించమని దేవుడు దర్శనాన్నిచ్చాడు. దోమకొండలు తెలుసుకుంటే ఒక్క క్రైస్తవ కుటుంబం కూడా ఎవరు లేరు. తీరా మేము అక్కడ కనుక్కుంటే గతంలో చాలామంది దైవజనులను పాస్టర్స్ను హింసించి ఇబ్బంది పెట్టేసి తరిమివేసినటువంటి సంఘటన ఉన్నది. కానీ దేవుడు నా జీవితంలో ఎంత గొప్ప అద్భుతం చేసినంటే నా యేసయ్య ప్రేమని ఇక్కడ చాటి చెప్తాననే ఉద్దేశంతో నాకు ఎలాంటిది జరిగినా సరే కానీ నా యేసయ్య కొరకు నేను నిలబడతానని చెప్పి దోమకొండలో ఉండడం పట్టేసి 2-3 స్టార్ట్ చేసినటువంటిది. ఇప్పుడు దోమకొండలో ఒక గొప్ప సంఘాన్ని ఇచ్చి మంచి మందిరాన్ని కూడా యేసయ్య మాకు దయచేసిండు. దేవుడు ఎల్లం తీసుకున్న నిర్ణయాన్ని ఆశీర్వదించి ఆయన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేశాడు. 2008లో మేమేం చేసినామంటే ఒక 10 మంది అనాథ పిల్లలను తీసుకొని మా పిల్లలతో పాటు వారిని కూడా పెంచుతూ సేమ్ అదే ఇంట్లో ఉంటున్న క్రమంలో దేవుడు గొప్పగా మా ప్రణాళికను ముందుకు తీసుకెళ్ళాను. మా సేవను విస్తరింపచేసి ప్రస్తుతం ఇప్పుడు ఒక 50 మంది బాలబాలికలను అనాథ చిన్నారులను పెంచడానికి దేవుడు కృప చూపించడం. యేసయ్య లేకపోతే నా జీవితం ఉండేది కాదు. ఇప్పుడు నాకు అన్నిట్లో ఒకప్పుడు నేనే హీరోగా ఉండాలని, నేను హీరోని అసలు హీరో నేను కాదు, నేను జీరోను. నా యేసయ్య హీరోగా ఉన్నాడు. ఆ హీరో పని నేను చేస్తున్నా. మనం ఎంత ఒంటరితనానికి లేదా తిరస్కారానికి లోనైనప్పటికీ దేవుని ప్రేమ మనల్ని చేరుకుంటుంది. ఆయన మనల్ని